ఏపీలో ఉపాధి హామీ కూలీలకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కూలీలకు గొప్ప శుభవార్తను అందజేసింది. ఉపాధి హామీ పథకం కింద రోజువారీ వేతనం 300 రూపాయలు చెల్లింపునకు సంబంధించిన కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశించిన విధంగా ఉపాధి హామీ పథకంలో కూలీలకు తగిన న్యాయం జరుగుతుందని, ఈ చర్యల ద్వారా వారికి భద్రత మరియు ఆర్థిక మద్దతు లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే ఎన్ఐసి నివేదికల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ కూలీలకు సరాసరి రోజువారీ వేతనం 225 మాత్రమే అందుతోంది. కూలీలు ఎక్కువగా పనిలో పాల్గొన్నప్పటికీ బోగస్ మస్టర్లు, పనుల విరామాలు, తక్కువ వేతన చెల్లింపుల సమస్యలు తలెత్తాయి. ఇది కూలీల జీవన ప్రమాణాలను ప్రభావితం చేస్తోంది. ప్రభుత్వ కీలక నిర్ణయాలు. ఉపాధి హామీ కూలీలకు రోజువారీ 300 రూపాయలు చెల్లింపును లక్ష్యంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో మొదటి నిర్ణయం ఏంటంటే వేతన మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం. రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో వేతనాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక కోఆర్డినేటర్లను నియమించారు. ఈ సెల్ ద్వారా వేతనాల చెల్లింపు సమర్థతను నిర్ధారిస్తారు. రెండవ నిర్ణయం బోగస్ మస్టర్లపై నిఘా ఉంచాలని. ఎందుకంటే బోగస్ మస్టర్ల కారణంగా కూలీలకు పూర్తి వేతనం అందకపోవడం చాలా కాలంగా సమస్యగా ఉంది. దీనిపై దృష్టి పెట్టి కూలీలకు న్యాయం చేయడంపై ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేలా. మూడవ నిర్ణయం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని. ఎందుకంటే కూలీలు, మేస్త్రీలు, ఫీల్డ్ అసిస్టెంట్లకు రోజువారీ 300 రూపాయలు వేతనం లభించే విధానంపై అవగాహన కల్పించడం కోసం. నాల్గవ నిర్ణయం సమీక్షలు మరియు మార్గదర్శకాలు తెలియజేయటం. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సమీక్షలు నిర్వహిస్తారు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మానిటరింగ్ వ్యవస్థకు మార్గదర్శకాలు ఇస్తారు. వేతన పెంపుకు ముఖ్య కారణం కూలీలకు రోజువారీ 300 రూపాయలు వేతనం అందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. కూలీల ఆదాయాన్ని పెంచుతూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని ఈ ప్రణాళిక రూపొందించారు. ఉపాధి హామీ పథకంలో పారదర్శకతను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సమీక్షల ముఖ్య కారణం ఆగస్టు 20న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో ఉపాధి హామీ పథకం కూలీలకు సరసమైన వేతనం చెల్లింపుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు.